నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్ జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి ఫస్ట్ వన్. సో సత్యదీప్ గుప్తా. సో ఈయన వరల్డ్ రికార్డ్ అనేది సాధించడం జరిగింది. ఎందువలనంటే ఒకే రోజులో ఒక 11 గంటల టైంలోనే ఈయన మౌంట్ ఎవరెస్ట్ని అండ్ మౌంట్ లోసే ఏదైతే ఉందో రెండింటిని అధిరోహించడం జరిగింది. సో అందువల్ల ఈయన యొక్క పేరు అనేది ఘన చరిత్రలోకి వెళ్ళి సత్యదీప్ గుప్తా గారు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క మౌంటనీర్ అనమాట. ఒకే సీజన్ అంటే సీజన్స్ వారీగా వెళ్తుంటారు. ప్రజెంట్ అయితే ఈ మౌంట్ ఎవరెస్ట్కి పర్వతారోహకులు వెళ్ళేటువంటి టైం అనమాట. ఈ మౌంట్ ఎవరెస్ట్కి వెళ్ళే క్రమంలో ఉన్నటువంటి ఇంకొక పర్వతం ఏదైతే ఉందో అది మౌంట్ లోట్సే అనమాట. సో ఈ పర్వతం ఏంటంటే ప్రపంచంలోనే అంటే మనకు ఉన్నటువంటి పర్వతాలన్నింటిలో కూడా 4th హైయెస్ట్ మౌంటైన్. సో హైయెస్ట్ మౌంటైన్స్ అనగానే మనకి ఎప్పుడు గుర్తొచ్చేటువంటివి. సో సత్యదీప్ గుప్తా గారు మౌంట్ ఎవరెస్ట్ని మౌంట్ లోట్సేని ఒకే రోజులో 11 గంటల 15 నిమిషాల టైంలోనే అధిరోహించడం జరిగింది. ఈ లోట్సే పర్వతం ఏదైతే ఉందో మనకి ఎవరెస్ట్ అనగానే తెలుసు, ఫస్ట్ హైయెస్ట్ మౌంటైన్ అనగానే మనకి ఎవరెస్ట్ అనేది గుర్తొస్తుంది. అండ్ దాంతోపాటు ఈ మౌంట్ లోట్సే ఏదైతే ఉందో అది 4th హైయెస్ట్ మౌంటైన్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ఎవరెస్ట్, సెకండ్ వన్ వచ్చేసి K2, థర్డ్ వచ్చేసి కాంచనజంగా అండ్ 4th వన్ వచ్చేసి మౌంట్ లోట్సే అనమాట. ఈ రెండు మౌంట్ ఎవరెస్ట్ని మౌంట్ లోట్సే పర్వతం ఏదైతే ఉందో రెండింటిని ఒకే రోజు అధిరోహించడం జరిగింది. అండ్ ఇక్కడ ఏదైతే మౌంట్ లోట్సే పర్వతం అని చెప్తున్నామో దాని యొక్క ఎత్తు ఎంతంటే 8516 మీటర్లు. అది మధ్యాహ్నం టైం కల్లా ఆయన అధిరోహించారు. అండ్ దాని తర్వాత మౌంట్ ఎవరెస్ట్ ఏదైతే ఉందో ఆ పర్వతాన్ని కూడా 12 గంటల 45 నిమిషాల టైంకి ఎక్కడం ద్వారా ఆయన యొక్క సరికొత్త రికార్డ్ అనేది స్థాపించడం జరిగింది. ఎందుకంటే ఈ రెండు పీక్స్ అంటే ఇటు రెండు ఎత్తుగా ఉన్నటువంటి శిఖరాలు ఏవైతే ఉన్నాయో వాటిని అత్యంత వేగంగా అధిరోహించినటువంటి వ్యక్తిగా ఆయన పేరు అనేది నిలిచిపోయింది. సో గుప్తా గారు ఈ యొక్క ఫీట్ చేయడం ద్వారా అంటే ఒకే టైంలో ఒక 12 గంటల టైంలోనే 2 శిఖరాలు అధిరోహించడం అనేది చాలా గొప్ప విషయం. ఈ సీజన్లో ఒకేసారి 2 పర్వతాలని అధిరోహించినటువంటి వ్యక్తిగా ఎవరు నిలిచారంటే సత్యదీప్ గుప్తా. సంజయ్ కుమార్ గారు వచ్చి సెక్రటరీ అనమాట, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో. సంజయ్ కుమార్ గారు సమ్మర్ ఫియెస్టాని స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడంటే న్యూఢిల్లీ ప్రాంతంలో. సో ఈ న్యూఢిల్లీలో జరిగేటువంటి ఈ యొక్క ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాని ప్రాముఖ్యత ఏంటో కూడా తెలుసుకుందాం. అండ్ ఇక్కడ శ్రీ సంజయ్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క వర్క్ ఏంటంటే ఆయన డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషనల్ లిటరసీ పరంగా అంటే మన మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ పరిధిలో ఉన్నటువంటి సెక్రటరీగా వర్క్ చేస్తున్నటువంటి వ్యక్తి అనమాట శ్రీ సంజయ్ కుమార్ గారు. ఆయన ఈ యొక్క ఈవెంట్ పేరు వచ్చేసి సమ్మర్ ఫియెస్టా అనమాట. సమ్మర్ ఫియెస్టా 2024 ఈవెంట్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇది ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో ఉన్నటువంటి నేషనల్ బాల్ భవన్ ప్రాంతంలో ఈ యొక్క ఈవెంట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇది ఎన్ని రోజుల పాటు జరుగుతుందంటే 1 నెల పాటు జరిగేటువంటి ఒక ఈవెంట్ అనమాట. రీసెంట్గా May 29న ఈవెంట్ అనేది స్టార్ట్ అయింది. June 28 వరకు కూడా ఈ సమ్మర్ ఫియెస్టా అనేటువంటి ఈవెంట్ని నిర్వహించడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క ప్రోగ్రాంలో భాగంగా ఎటువంటివి ఉంటాయంటే చాలా యాక్టివిటీస్ అనేవి నిర్వహిస్తారు. అది కూడా ప్రత్యేకంగా ఏ ఏజ్ పిల్లల కోసం అంటే స్కూల్ విద్యార్థుల కోసం 5 సంవత్సరాల వయసు నుంచి 16 సంవత్సరాల వయసు ఉన్నటువంటి స్కూల్ విద్యార్థుల కోసం చాలా రకాలైనటువంటి ప్రోగ్రామ్స్లో వాళ్ళ యొక్క ప్రతిభని ప్రదర్శించడానికి ఒక అవకాశం అనేది కల్పించడం జరుగుతుందన్నమాట. ఎటువంటివంటే ఆర్ట్స్ పరంగా, కళల పరంగా, సైన్స్, ఒడిస్సీ, యోగా, క్యాలిగ్రఫీ, మ్యూజిక్ రిసైటల్స్ అంటే అక్కడ ఉన్నటువంటి వాయిద్యాలను వాయించడం, గేమ్స్ పరంగా ఇటువంటి అన్ని తరహా కళల గురించి ప్రదర్శనలు అనేవి ఈ యొక్క ఈవెంట్లో భాగంగా నిర్వహించబడతాయి. వాటిలో పోటీలాగా కూడా ఉంటే వాళ్ళ ప్రదర్శనలు అనేవి ఇవ్వడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఈ సమ్మర్ టైంలో పిల్లలకి ఒక ఆట విడుపుగా లలిత కళల వైపు మళ్లించడానికి నిర్వహించేటువంటి ప్రోగ్రాం అనమాట. అంటే పిల్లలని లలిత కళలకి ప్రోత్సహించడానికి నిర్వహించినటువంటి ఒక ప్రోగ్రాం. NSDC అండ్ ILO. సో NSDC అంటే ఏంటి, ILO అంటే ఏంటి మనం తెలుసుకోవాలి. NSDC వచ్చేసి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ ILO వచ్చేసి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనమాట. ఇవి రెండూ కలిసి లైఫ్ లాంగ్ లెర్నింగ్, అది కూడా స్కిల్ డెవలప్మెంట్ కోసం లైఫ్ లాంగ్ లెర్నింగ్ అనేటువంటి స్కీమ్ అనేది తీసుకుని వచ్చారు. ఇందులో భాగంగా ఎటువంటి విషయాలు ఉంటాయో తెలుసుకుందాం. అండ్ ఇక్కడ ఏవైతే చెప్తూ ఉన్నామో NSDC అండ్ ILO
అనేవి ఏవైతే చెప్తున్నామో వాటి రెండింటి మధ్య ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది తీసుకొని రాబడింది. అంటే ఒక ఒప్పంద పత్రం అనేది తీసుకున్నారు. ఎందుకోసం అంటే మన ఇండియాలో ఉన్నటువంటి చాలామంది ఎవరైతే వ్యక్తులు ఉన్నారో, కార్మికులు ఉన్నారో, వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాలని మెరుగుపరచుకోవడానికి, ఇంకా ఎక్కువగా వాళ్ళ స్కిల్స్ అనేవి మెరుగుపొందించుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రోగ్రామ్ అనమాట. అండ్ ఇందులో ఏంటంటే వాళ్ళు జీవితకాలం పాటు వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాలని మెరుగుపరుచుకునే విధంగా ఎప్పటికైనా నేర్చుకోవడానికి వాళ్ళకు ఉపయోగపడతాయి. అండ్ ఇది ఎందులో బాగా నిర్వహించబడుతుందంటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఉన్నారు కాబట్టి, అండ్ ఇది స్కిల్ ఇండియాలో భాగంగా నిర్వహించబడుతున్నటువంటి ప్రోగ్రామ్. అండ్ ఇందులో ఏంటంటే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని రావడం ఇందులో ముఖ్య ఉద్దేశం. అంటే డిజిటల్ కరెన్సీ వైపు అందరూ మళ్ళాలి, అంటే మనకున్నటువంటి సౌలభ్యాలు డిజిటల్ మీడియాని ఎక్కువగా వాడుకునే విధంగా అందరినీ ప్రోత్సహించడమే ఇందులో ముఖ్య ఉద్దేశం అనమాట. అండ్ దీంతో పాటు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్స్ అని నిర్వహించి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళకు ఉన్నటువంటి వృత్తి కళలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చేలాగా పోర్టల్స్ని నిర్వహించడం, వెబ్సైట్ నిర్వహించడం, వాళ్ళ యొక్క ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో, అంటే వాళ్ళు తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి అందరికీ చేరువయ్యే విధంగా ఈ ప్రోగ్రామ్స్ అనేవి, స్కిల్స్ అనేవి నేర్పించబడతాయి అక్కడ ఉన్నటువంటి నేర్చుకోవాలంటే ఆసక్తి ఉన్నటువంటి వ్యక్తులకి. అండ్ ఇక్కడ ఈ పార్ట్నర్షిప్ ప్రోగ్రాంలో భాగంగా అంటే ఈ మినిస్ట్రీ ఆఫ్ ఇక్కడ ఎన్ఎస్డిసి వాళ్ళు అండ్ ఐఎల్ఓ వాళ్ళు కలిసి నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రాం ఏదైతే ఉందో దీని ద్వారా ఏంటంటే ప్రజలకి వాళ్ళ యొక్క నైపుణ్యాలను పెంచుకోవడానికి ఒక అవకాశం అనేది లభిస్తుంది. అంటే ప్రజలంటే ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్కిల్స్, అంటే వాళ్ళ యొక్క నైపుణ్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆదరణ అనేది లభిస్తుంది అనమాట. అది కూడా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ అనేది లభిస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఆదరణ లభించే విషయంలో మనం ఎక్కువగా చూసేది ఏంటంటే జిఐ ట్యాగ్స్ అనేది చూస్తాం. సో జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ కల్పించడం ద్వారా కూడా గ్రామీణ ఉత్పత్తులకి ప్రపంచవ్యాప్తంగా మన ఈ యొక్క స్టాండర్డ్స్ కానీ పేరు కానీ లభించడం అనేది చూస్తాం. అలాగే ఒక్కొక్కరి దగ్గర ఉన్నటువంటి టాలెంట్ ఏదైతే ఉందో వాళ్ళు తయారు చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి వస్తువులైనా కళలైనా వాటిని అందరికీ చేర్చే విధంగా ఇక్కడ వాళ్ళ యొక్క నైపుణ్యాలను పెంచుకోవడానికి, డిజిటల్ వైపు మళ్లించడానికి ఇది ఒక స్టాండర్డ్గా వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట. అండ్ దీని ద్వారా ఏంటంటే ఉద్యోగాల్ని కల్పించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే వాళ్ళ సంపాదన వాళ్ళు తీసుకునేలాగా వాళ్ళని ఉద్యోగులుగా మార్చడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ దాని ద్వారా మనకు వచ్చినటువంటి ఉపయోగం ఏంటంటే మన దేశం యొక్క ఆర్థిక ప్రగతి అనేది మెరుగుపరచడానికి మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులు వాళ్ళ యొక్క నైపుణ్యాలను పెంచుకోవడానికి ఇటువంటి ప్రోగ్రామ్స్ అనేవి నిర్వహిస్తూ ఉంటారు. ఇండియాస్ ఫస్ట్ అర్బన్ రోప్వే, అంటే మన దేశంలో రోప్వేస్ అనేవి నిర్వహిస్తూ ఉన్నప్పుడు అవి టూరిజం పరంగా మనం ఎక్కువగా చూస్తుంటాం. బట్ ఇక్కడ ఏదైతే రోప్వే చెప్తున్నారో అది టూరిజం కోసమే కాదు, అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ని తట్టుకోవాలి అనేటువంటి విషయంలో కూడా మెరుగుపరచడానికి ఈ యొక్క రోప్వే అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ రోప్వే అనేది ఏర్పాటు చేస్తున్నారంటే వారణాసి ప్రాంతంలో ఉన్నటువంటి రద్దీని తట్టుకునే విధంగా అర్బన్ ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో ఈ రోప్వేస్ అనేవి ఏర్పాటు చేయాలని భావించింది గవర్నమెంట్. అందులో భాగంగానే ఫస్ట్ మన దేశంలోనే మొట్టమొదటిసారిగా అర్బన్ రోప్వే అది కూడా వారణాసిలో ఏర్పాటు చేస్తున్నారు. అది ఎప్పటికల్లా వినియోగంలోకి రాబోతుందంటే ఆగస్టు 2024 టైం కల్లా కూడా ఈ రోప్వే యొక్క రోప్ ద్వారా ఏర్పరిచినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి అందుబాటులోకి రాబోతున్నాయి. వాటి యొక్క సేవలు అనేవి అందరికీ ఉపయోగాల్లోకి రాబోతున్నాయి అన్నమాట. అండ్ ఇక్కడ ఫస్ట్ సెక్షన్ అంటే ఫస్ట్ టైం ఇది ఒక ప్రాజెక్ట్లో భాగంగా తీసుకొస్తున్నటువంటి రోప్వే అనమాట. అండ్ ఇందులో ఏంటంటే వారణాసి ప్రాంతం ఏదైతే ఉందో ఆ వారణాసిలో ఉన్నటువంటి ఒక కంటోన్మెంట్ ఏరియా ఒక రైల్వే స్టేషన్ పరిధిలో నుంచి అండ్ అక్కడ దగ్గరలో ఉన్నటువంటి రథయాత్ర వరకు కూడా ఈ రోప్వే నిర్మాణం అనేది నిర్వహిస్తున్నారు. అండ్ ఈ రోప్వే నిర్మించిన తర్వాత అక్కడ ప్రజలకి ఈజీగా ట్రావెల్ చేయడానికి ఒక ఉపయోగం అనేది రాబోతుంది అనమాట. అండ్ ఈ మొత్తం కూడా అంటే ఈ రోప్వే నిర్మాణం ఏ ప్రాజెక్ట్లో భాగంగా తీసుకొని రాబడుతుంది అని మనం కనుక ఎక్కడైనా చూస్తే దాని పేరు ఏంటంటే పర్వతమాల పరియోజన కింద ఈ యొక్క రోప్వే అనేది వారణాసిలో ఏర్పాటు చేస్తున్నారు. అండ్ ఇది ఎవరి ద్వారా నిర్మించబడుతుంది అంటే నిర్మించడానికి ఏ యొక్క కంపెనీ అనేది సహాయం చేస్తుంది, అంటే ఏ యొక్క కంపెనీ యొక్క ఆధ్వర్యంలో నిర్మించబడుతుంది అంటే విశ్వసముద్ర ఇంజనీరింగ్ వాళ్ళు అండ్ దాంతోపాటు స్విట్జర్లాండ్స్కి సంబంధించినటువంటి బర్తోలెట్ మాన్సెనెబు
ఏజీ ఈ యొక్క కంపెనీ, ఈ 2 కంపెనీస్ కలిసి స్విట్జర్లాండ్కి సంబంధించినటువంటి బార్తలెట్ కంపెనీ ఒకటి అండ్ మన దేశం యొక్క విశ్వ సముద్ర ఇంజనీరింగ్ కంపెనీ, ఇవి 2 కలిసి ఈ రోప్వే ప్రాజెక్ట్ని ఏర్పాటు చేస్తున్నాయి. అండ్ ఈ యొక్క ప్రాజెక్ట్ ద్వారా ఏంటంటే డైలీ 96,000 మంది వరకు కూడా ప్యాసింజర్స్ని అటు ఇటు ట్రావెల్ చేసే విధంగా ఈ రోప్వేల నిర్మాణం అనేది తీసుకుని రాబోతున్నారు. అండ్ ఈ రోప్వే నిర్మాణం ఏదైతే ఉందో ఓన్లీ టూరిజం కోసం మాత్రమే కాదు. మనకి వారణాసి అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే టూరిజం. బట్ ఇక్కడ టూరిజం మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి రద్దీని తగ్గించడానికి కూడా ఆ ప్రదేశాల్లో ఎక్కడైతే ప్రజలు ఎక్కువగా గుమిగూడుతూ ఉంటారో ఆ ప్రదేశాల్లో రద్దీని తగ్గించాలి, ట్రాఫిక్ని తగ్గించాలి అంటే ఇటువంటి రోప్వేల్ని ఏర్పాటు చేయడం కూడా ఒక మంచి ఆల్టర్నేటివ్. అందుకోసమే దీన్ని తీసుకొని వస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.